హాయ్ అండి. నేను మీ స్నేహ. ఈరోజు వీడియోలో ఎంత కమ్మగా ఉండే ఉలవచారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. నేనిక్కడ 250 గ్రామ్స్ వరకు ఉలవలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని 750 ఎంఎల్ వరకు వాటర్ పోసుకొని 10 అవర్స్ పాటు నానబెట్టుకుంటున్నానండి. ఈ ఉలవలు నాకు నైబర్ సిస్టర్ పంపించారండి. వాళ్ళ పొలంలో పండించినవి. 8 to 10 అవర్స్ పాటు నానబెట్టుకున్న తర్వాత కుక్కర్లో 1 లీటర్ వరకు వాటర్ పోసుకొని 5 to 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని ఈ విధంగా వాటర్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. నేనిక్కడ చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయిలో ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పోపు దినుసులు కూడా వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని అంతా ఫ్రై చేసుకున్నాక ఉడికించుకున్న ఉలవ నీళ్లు కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకున్నాక ఈ విధంగా మరుగుతున్నప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని చింతపండు వాటర్ 200 ఎంఎల్ వరకు పోసుకొని అంతా ఒకసారి కలుపుకొని మీడియం టు లో ఫ్లేమ్ లో వాటర్ అంతా మరిగి తిగ్గా అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా తిగ్గా క్రీమీగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి అన్నంలో ఈ ఉలవచారు వేసుకొని క్రీమ్ లేదా నెయ్యి కాంబినేషన్ లో తింటే చాలా కమ్మగా ఉంటుందండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.